శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వెళ్ళటం కానివ్వండి, లేకపోతే ప్రచారం కానివ్వండి, ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం కానివ్వండి, రకరకాల వ్యక్తుల్ని కలవటం కానివ్వండి. ఎవరైనా వీరరాఘవరెడ్డి గారు వెనక ఎవరైనా ఉన్నారా? ఉన్నారమ్మా, ఒక ముష్టాయన ఉన్నాడమ్మా. ఎవరైనా? శమన వైరి అని భరద్వాజ గోత్రుడమ్మా. ఇందాక మీకు చెప్పాం కదా, హరిగుణ మణిమయేశ్వరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచువార్. ఆ హరిగుణ మణిమయ స్వరాల కంఠాన ధరించి అనాదాతీత సమగ్రహాలను 3 నామాలుగా పెట్టుకుని సశబ్ద నిశ్శబ్ద క్రియలను శ్వాసగా చేసుకుని తిరుగుతూ ఉంటాడమ్మ ఆయన ఉన్నాడు తల్లి. ఇప్పుడు శరీరానికి ముందు, ఈ శరీరం తర్వాత కూడా తోడై ఉండేవాడు తల్లి అతను. ఆల్మోస్ట్ ఎన్ని డేస్ ఉన్నారండి జైల్లో? ఎన్ని డేస్ ఉన్నారు? కౌంట్ చేయలేదు కానీ 50 days పైన తల్లి. ఎన్ని డేస్? 50 days పైన. 50 ఆల్మోస్ట్ 2 months. అవునమ్మా, అవును. ఓకే, అంటే రిమాండ్ కాకుండా మీకు ఇది కూడా పడిందా? అంటే లేదమ్మా, రిమాండ్ లోనే ఎక్స్టెన్షన్ నార్మల్ గా 15 days ఏమో 14 days వేస్తుంటారు అమ్మా, పెంచుకుంటూ ఉంటారు దాని వల్ల ఫ్యాన్స్ వచ్చి. ఓకే, అలా 50 days వరకు ఉన్నారు. 50 days పైన. ఏ సెక్షన్స్ పడ్డాయి అంటే దాంట్లో ఎక్స్టార్షన్ ఒకటి పెట్టారమ్మా, పాతది 384, ఇంకొకటి ఏమో 506, ఇంకోటి ఏమో 324, ఒకటి అడ్డగింపు 341, ట్రెస్ పాస్ 448 అనుకుంటా. ఫస్ట్ టైం అండి ఇలా అరెస్ట్ అవడం. కేసులు చాలా కేసులు అరెస్ట్ ఫస్ట్ టైం. ఎలా ఉంది అసలు లోపల ఎక్స్పీరియన్స్? ఏం పెద్ద తేడా ఏం లేదమ్మా, తేడా ఏం లేదు. అంటే సాయంత్రం అయ్యే సమయానికి మందు కావాలి, లేకపోతే నాకు ఇంకా వేరే సిగరెట్లు కావాలి, రకరకాల ఇట్లాంటివి ఉండాలి అనుకున్న వాళ్ళకి అదేమైనా ఇబ్బందిగా మారుతుందేమో. ఇంకా అలవాట్లు అయ్యి లేని వాళ్ళకి పెద్ద తేడా ఏమి ఉండదమ్మా. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టడం కానివ్వండి అట్లా ఏం చేయలేదమ్మా. ఆ సూపరింటెండెంట్ ఒక ఆయన మాత్రమే కొంచెం కర్ణశూలమైన మాటలు, మీ ఆంధ్ర వాళ్ళకి సిగ్గు శరం ఉండదు, ఎందుకు మా తెలంగాణకు వస్తున్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అని. ఆ సూపరింటెండెంట్ పేరు నవాబ్ శివకుమార్ గౌడ్, ఆయన మాటలు తప్పించి ఇక మిగతా వాళ్ళు ఎవరు అంత కూచమైన మైండ్తో, అంత చిన్న న్యారో మైండ్తో ఎవరు లేరు తల్లి. మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇంట్రాగేషన్ కానీ లేకపోతే ఈ టైప్ విచారణలో కూడా ఎవరైతే ఏసీపీ, డీసీపీ, తర్వాత నేను పేరు ఏం పేరు అమ్మ, సిఐ, ఐఓ, మొత్తం ఈ 4 ఉన్నారు. ఎవరి నుంచి కనీసం అసభ్యంగా ఒక్క పదం కూడా చెవికి తాకలేదమ్మా. వాళ్ళు అంత ప్రొఫెషనల్గా మాట్లాడారు వాళ్ళు. ఓకే, అసలు ఏ వ్యక్తిగత కక్షతో మాట్లాడినట్టు కానీ, వారి భావంలో కానీ, మారతీరులో, నడతలు ఎవరిలో కనపడలేదు. ఆ చెంచల్ కూడా జైలు సూపరింటెండెంట్ అట, ఆయన ఒక్కడ మారతీరులోనంటే నువ్వు సూపరింటెండెంట్ అయ్యి ఉండి ఆర్టికల్ 19 ప్రకారంగా భారతదేశంలో ఎక్కడన్నా ఉండొచ్చు, మీరు ఇంకా సిగ్గు లేకుండా మా తెలంగాణకు వస్తున్నారని పదం ఆయన వాడటం ఏంటి? ఒక ఎస్పీ క్యాడర్ వ్యక్తి అయ్యి ఉండి ఏమి ఇచ్చారు ఆయన మాట్లాడినప్పుడు? అంటే నేను ఏదో చెప్పాను అనుకోండి, నేనేం చెప్పినా ఆర్టికల్ 19 అని చెప్పినా కూడా, బట్ వాళ్ళ చెవులకి ఎక్కలేదు, ఎక్కకపోవచ్చు వాళ్ళకి. ఎట్లా మీరు రిప్లై ఇచ్చారా? నేను మ్యాజిస్ట్రేట్ కూడా చెప్పానమ్మా, నేను జడ్జి గారికి కూడా చెప్పాను తర్వాత. నేను ఏమని, ఇట్లా ఇతని ప్రవర్తన ఈ రకంగా ఉందని, ఆయన మీద కూడా మీరు కేసు నమోదు చేయండి అని జడ్జి గారికి కూడా చెప్పానమ్మా. జైల్లో ఉండగానే జడ్జి గారికి చెప్పాను. ఏమన్నారు? ఆయన నోటీస్ పంపించారు, ఆయనకి మేము ఇష్యూ చేస్తానన్నారు ఆయన. బట్ ఎఫ్ఐఆర్తో ఆయన మీద రిజిస్టర్ అవుద్దాం, కేసు రిజిస్టర్ అవుద్ది ఆయన మీద, అది వేరే విషయం, వేరే ప్రాసెస్ అనుకోండి. ఆ 200 CRPC ఆ పాత చట్టమా, లేకపోతే ఆర్టికల్ 226 ఏ ప్రయోగించాలో ప్రయోగిస్తాం, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు ఈ ఉన్న 2 కేసులు తప్పితే ఏకేవి లేవు. అంటే మళ్ళీ కొత్తగా రంగరాజన్ గారే ఇంకొక కేసు ఒకటి పెట్టారమ్మా. నెంబర్ 1 న్యూస్ ఛానల్లో ఒకసారి మాట్లాడినప్పుడు ఈ హిందువుల యొక్క మనోభావాలు రెచ్చగొడుతూ మాట్లాడుతుంటే, ఓవైసీ 15 నిమిషాలు పోలీసులు అందరూ కళ్ళు మూసుకుంటే హిందువులు 100 కోట్ల మందిని చంపేస్తానని అన్నాడు కదా. ఈ ప్రస్తావన నేను తెచ్చినప్పుడు హిందువులను రెచ్చగొడుతున్నాడు అని చెప్పేసి ఆయన ఇంకొక కేసు పెట్టారు ఆయన, ఎవరు, రంగరాజన్ గారు. అట్లాంటివి సరే ఇంకేదైనా పెట్టుకోవచ్చేమో, వారి హక్కు వారిది, మన హక్కు మనది, ఇబ్బంది ఏం లేదు. ఆ కేసులో కూడా రంగరాజన్ గారు మళ్ళీ బోన్లోకి రావాలి, ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ ఆయనే బోన్లోకి రావాలి మళ్ళీ ఆయన కూడా. ఇంత డెప్త్కి వెళ్తున్నారు అంటే ఈ కేసులు కానివ్వండి, లేకపోతే ఇంకోటి ధర్మం కోసమని, ఎంచుకున్న మార్గం కోసమని వెళ్తున్నారు. వీరరాఘవరెడ్డి గారికి బెదిరింపులు ఇవి నిత్యం జరుగుతూనే ఉంటాయా? అలవాటైపోయా? అసలు బెదిరింపులు అనేవి 2014-15 నుంచి కూడా కొద్దిగా పాటు వింటాను ఉంటున్నాను తల్లి.
వాళ్ళు బెదిరించినా బెదిరించకపోయినా, వాళ్ళు అన్న అనకపోయినా సత్యం ఒకటి మృత్యువు రోజు వస్తుందమ్మా. ఎవరు అన్న అనకపోయినా మృత్యువే సత్యం. ఈ శరీరంలో ఎక్కువ కాలం ఉంటున్నామా, 20 ఏళ్ళలో 25 ఏళ్ళు ఉంటాం, తర్వాత వెళ్ళిపోతాం. ఇంకా తర్వాత ఉన్నా కూడా పెద్ద ఉపయోగం ఉండదు. సో కాబట్టి అది ఒక రోజు మనం వెళ్ళిపోవడం సత్యం తల్లి. ఈ బెదిరింపులు ఇవన్నీ జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇవి వాస్తవమేనా? బెదిరింపులు అయితే జరిగాయా? జరుగుతుంది, సహజంగా వస్తుంటాయి. సహజంగా వస్తుంటాయి. ఓకే, ఏమని వస్తుంటాయి అసలు? రంగరాజన్ గారితో పాటు ప్రెస్ మీట్ పెట్టి ఎవరో ఒక ఇద్దరు పెట్టారు. మేము తలుచుకుంటే అసలు వీరరాఘవరెడ్డిని గడప కూడా బయటికి దాటనివ్వం మేము. అట్లా నా మీద అటాక్ కూడా చేశారమ్మా. అక్కడ మొయినాబాద్ పిఎస్కి ఓ 2-3 కిలోమీటర్ల పరిధి లోపలనే 20 మంది 30 మంది కలిసి అటాక్ కూడా చేశారు నా మీద. అటాక్ ఏ టైంలో అండి అది? ఇది నేను వినలేదు. అది May 1 అమ్మా. May 1. ఓకే, అంటే ఈ కేసు జరిగిన తర్వాత జరిగి బయటకు వచ్చారు మీరు? బయటకు వచ్చిన తర్వాత. ఓకే, ఎలాంటి బెదిరింపులు వస్తుంటాయి ఇంకా ఇప్పటికి? అంతేనమ్మా. ఆ టైప్ అయితే ప్రత్యేకంగా మరి ఫోన్ చేసి తిట్టిన అయితే ఏమి లేవు. అంటే మీరు బయటకు వచ్చి ఆ తర్వాత సరే ఆ కేసు అంతా ఒక ఎత్తు అయితే, బయటకు వచ్చి చేసినవి ఏవైతే ఉన్నాయో, చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ తర్వాత బెదిరింపులు అడుగుతున్నాను నేను. అదే ఆ బెదిరింపుల్లో భాగంగానే ఈ దాడి తల్లి. మేము ఒకటి చేసిన ఆ దాడే. అందరికీ ఉన్న ఒక కన్ఫ్యూజన్ రాఘవరెడ్డి గారు, ఇంత చెప్తున్న ఆయన దగ్గర ఆధారాలు లేవు. ఇప్పుడు మీ పైన కేసు పెట్టినప్పుడు ఇప్పటికీ అవి అభియోగాలే, కానీ దానికి ఆధారం ఉంటేనే మనకి కోర్టులు అవి ఏదో తీర్పు అనేది వస్తుంది. అట్లానే మీరు చేస్తున్న వాటికి కూడా, మీరు చేస్తున్న ఆరోపణలకు కూడా ఒక్క ఆధారం కూడా వీరరాఘవరెడ్డి గారి దగ్గర లేదు. ఇంకా ఆధారాలన్నీ వాళ్ళే ఇచ్చారు కదా తల్లి, మనం ఎందుకు ఇవ్వటం? February 7వ తేదీని దాడి జరిగింది అంటున్నారు అమ్మా. February 8ని కంప్లైంట్ ఇచ్చారు. మరి మీ మీద నిజంగా దాడి జరిగితే కంప్లైంట్ 8ని ఎందుకు ఇచ్చారు? 7ని ఇవ్వచ్చు కదా. ఆయన నిజంగా తాగంటూ లేకపోతే, ఆయన మద్యం సేవించి లేకపోతే సేమ్ డే కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. సేమ్ డే మెడికల్ టెస్ట్కి ఎమ్మెల్సీకి వెళ్తే ఆల్కహాల్ టెస్ట్ పడేసి దొరికిపోతారనా అమ్మా? దొరికిపోతారనా? అంటే మీ దగ్గర ఒక్క ఆధారం కూడా లేదా? ఎందుకని మా దగ్గర ఉన్న ఆధారాలు పోలీస్ స్టేషన్లో ఉన్నాయేమో. పోలీసులు బాగా తెలుసు, మాకంటే బాగా తెలుసు, వాళ్ళకే తెలుసు. అవి రావద్దనే కదా ఫోన్లు, సుమారు 15 ఫోన్లు సీజ్ చేసింది. అవి బయటికి రావద్దనే కదా. ఇంకోటి వాళ్ళ దగ్గర పనిచేశారు ఒక ఆయన పేరు రాజు అని, ఆయన కడపాట అమ్మాయింది. ఈ యోగి ప్రభాకర్ గురూజీ గారి దగ్గర కూడా సాధించుతున్న ఒక ఆయన వైవి చౌదరి గారు అని, ఆయన మా కొప్పవరం దగ్గర అయింది, పెద్దపళ్ళ మండపేట దగ్గర అయింది. ఆయన ఫోన్ చేసి మాట్లాడారు, బాబు రాజు ఇట్లాంటి అభియోగాలు వింటున్నాం మేము, ఏంటి పరిస్థితి అని ఫోన్ చేసి అడిగితే, నిజమే గురువు గారు, ఇవన్నీ నేను ఎప్పుడో చూశాను అక్కడ, ఇవన్నీ శ్రీదేవి అక్కతో చెప్పాను. అంటే యూట్యూబర్ శ్రీదేవి అటమ్మ ఆవిడ. శ్రీదేవి అక్కతో చెప్పాను నేను. శ్రీదేవి అక్క మనకెందుకురా ఎన్ని పెద్దోళ్ళ విషయాలు బయట అనకరా, మళ్ళీ మనకి ఇబ్బంది అవుద్దని చెప్పి అన్నారు గురువు గారు. నేను ఇవన్నీ ఎప్పుడూ చెప్పానండి. ఆయన మాంసం గోశాల దగ్గర వండించుకు మరీ తింటాడండి రంగరాజన్ గారు. స్పూన్ వేసుకు తింటాడండి, చేయి పెడితే స్మెల్ వస్తుందని అని. ఆ వాయిస్ రికార్డు వైరల్ అయిందమ్మా అది. సో మరి ఇవన్నీ ఎవరు చేసినవండి? ఇవన్నీ ఓ మాట అనేయచ్చు, ఇవి కూడా నేనే చెప్పించాను మాట అనేయచ్చు, కానీ సత్యం రోజు బయటికి రాక మానదు కదా.